ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కీర్తనల గ్రంథం 30వ అధ్యాయాన్ని చదువుకుందాం. యెహోవా, నా శత్రువులు నన్ను మించి ఉప్పొంగిపోకుండా చేశావు. నీవు నన్ను పైకెత్తావు కనుక నిన్ను స్తుతిస్తాను. యెహోవా నా దేవా, సహాయం కోసం నీకు మొర్రపెట్టాను. నీవు నాకు ఆరోగ్యం ప్రసాదించావు. యెహోవా, మృత్యులోకం నుంచి నన్ను లేపావు. నాశనకరమైన గుండంలో పడకుండా నన్ను బ్రతికించావు. యెహోవా భక్తులారా, ఆయనకు సంకీర్తనం చేయండి. ఆయన పవిత్రమైన పేరును స్తుతించండి. ఎందుకంటే ఆయన కోపం క్షణం కంటే ఎక్కువసేపు ఉండదు. ఆయన అనుగ్రహం జీవితాంతం వరకు ఉంటుంది. ఏడుపు సాయంకాలాన వచ్చి రాత్రంతా ఉండవచ్చు, కానీ ప్రొద్దున ఆనందధ్వనులు వెళ్ళి విరుస్తాయి. అంతా కలిసి వచ్చినప్పుడు నన్ను ఏది ఎన్నడూ కదల్చదు అనుకున్నాను. యెహోవా అనుగ్రహం చూపినప్పుడు నన్ను కదలని పర్వతంలాగా నిలిపావు. నీవు నీ ముఖం కనబడకుండా చేసినప్పుడు నేను కలవరపడ్డాను. యెహోవా, నీకే మొర్రపెట్టాను. దయచూపుమని నా ప్రభువైన నిన్నే ప్రాధేయపడ్డాను. నేను చనిపోయి సమాధి పాలైతే అందువల్ల ఏం ప్రయోజనం? మట్టి నిన్ను సంస్తుతి చేయటం జరుగుతుందా? నీ విశ్వసనీయతను తెలియచేయటం సాధ్యమా? యెహోవా, ఆలకించు, నన్ను కరుణించు. యెహోవా, నాకు సహాయంగా ఉండు. నా రోదనం నాట్యంగా మార్చావు. నేను కట్టుకున్న గోనెపట్ట విడిపించి ఆనంద వస్త్రాన్ని నాకు కట్టబెట్టావు. నా ఆంతర్యం మౌనం భరించక నీకు సంకీర్తనం చేయాలని అందులో ఉన్న నీ ఉద్దేశం. యెహోవా నా దేవా, నేను నీకు సర్వదా కృతజ్ఞత అర్పిస్తాను. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.